ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఆయనే నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కడపలో పర్యటించబోతున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. ఈరోజు గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు తీవ్ర స్థాయిలో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించగా ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక మరోవైపు నేరుగా వెళ్లి జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు పవన్. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఆయనే నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కడపలో పర్యటించబోతున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు తీవ్ర స్థాయిలో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించగా ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు నేరుగా వెళ్లి జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు పవన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ వెంకటేష్. అయితే ముఖ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కడపకు రానున్నారు. అయితే నిన్న అన్నమయ్య జిల్లాలో జరిగిన సంఘటనను చోటు చేసుకొని అయితే ఈ రోజు అయితే ఆయన కడపకి రానున్నారు. అయితే ముఖ్యంగా అయితే ఎంపీడీఓ అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ ఘటన అయితే చోటు చేసుకుందని అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూస్తే అయితే ఎంపీడీఓ ఎవరైతే జవహర్ బాబు ఉన్నారో ఆయన తీవ్ర స్థాయిలో అయితే ఘటనలో ఆయనకి గాయపడ్డ విషయం అయితే తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కూడా కడపకు రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే ఘటనకి పాల్పడ్డారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు ఆయన కడపకు రావడం, అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జవహర్ బాషను పరామర్శించేందుకు ఆయన కడపకు వస్తున్నారు. అయితే అక్కడి నుంచి నేరుగా అన్నమయ్య జిల్లాలోని గాలివీడు ఎంపీడీఓ కార్యాలయానికి కూడా రోడ్డు మార్గం మధ్య కూడా ఆయన వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి అనంతరం అక్కడి నుంచి కూడా కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి విజయవాడకి తిరుగు వెళ్ళడం జరుగుతుందని తెలుస్తుంది వెంకటేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.